మన ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామమున మన సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లోని సంఘ సభ్యులకు, ఆత్మీయులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. నేటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు యోబు గ్రంథం 11, 12, 13 అధ్యాయాలలోని ప్రధాన అంశాలను మనకు వివరిస్తారు. సందేశానికి ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా, నా జీవనావా. నిన్ను నేను ఈ జగాన కొనియాడగా, అనువైన పాట పాడి వినుతింపగా. నిన్ను నేను ఈ జగాన కొనియాడగా, అనువైన పాట పాడి వినుతింపగా. నీ పద సేవ చేయగదేవా, ఎనలేని జీవమును ఒనగూర్చుమయ్యా, ఒనగూర్చుమయ్యా. నా హృదయ ఆలయాన నివసింపుమా, నీ మహిమ మందిరాన నన్ను నిల్పుమా. నా హృదయ ఆలయాన నివసింపుమా, నీ మహిమ మందిరాన నన్ను నిల్పుమా. పావన నామ జీవన ధామ, నా ఆత్మదీపమును వెలిగించుమయ్యా, వెలిగించుమయ్యా. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. యోబు గ్రంథము ధారావాహికంగా వింటున్నాం. 10 అధ్యాయాలు ముగించాం. యోబు జీవితము, యోబు యథార్థత, దానిని చూసి దేవుడు సాతానుతో మాట్లాడడం, సాతానును శోధించడం, తర్వాత ఆయనకున్న 3 స్నేహితులు ఆయనని ఎలా మాట్లాడారు, ఎలా అవమానించారు, అసలు ఆదరించాల్సిన మనుషులు ఎలా చేశారని
ఈ 10 అధ్యాయాల ద్వారా నేర్చుకున్నాం. ఇప్పుడు 11వ అధ్యాయం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల ప్రభువా, కృపగల నా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన. ఈ లేఖన భాగాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాను. మీరు నా ద్వారా మాట్లాడి మహిమ పొందుమని, మాట్లాడేది మీరు, బోధించేది మీరు, సంధించేది మీరు కనుక మీ చేతులకి లేఖన భాగాన్ని అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. 10వ అధ్యాయంలో యోబు దేవునితో మాట్లాడడం విన్నాం. ఇప్పుడు ఇంకొక కొత్త ఫ్రెండ్ వచ్చాడు. 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రవాహముగా బయలు వెళ్ళు మాటలకు ప్రత్యుత్తరం చెప్పవలను కదా. వదిలిపోతూ వ్యాజ్యం న్యాయమని ఎంచదగునా. నీ ప్రగల్భములు విని మనుషులు మౌనముగా ఉండవలెనా. ఎవడు నిన్ను అపహసింపకుండానే నీవు హాస్యము చేయుదువా. చూడండి, ఒక స్నేహితుని కంటే ఇంకొక స్నేహితుడు ఇంకా శూలాలు లాంటి మాటలే మాట్లాడుతున్నారు. ఆయన రెచ్చగొట్టే మాటలే మాట్లాడుతున్నారు. ఆయన విశ్వాసాన్ని అపహసించే మాటలే మాట్లాడుతున్నారు. జోఫరు, ఈయన స్థలము నయమాతీయుడైన, ఇది యూదా ప్రాంతంలోని సౌత్ ప్లేస్కు ఉండే ప్రాంతం. 11వ అధ్యాయంలో ఇతని నయమాతీయుడైన జోఫరు మాటలు, 12వ అధ్యాయంలో యోబు రిప్లై, తర్వాత 13వ అధ్యాయంలో దేవునితో సంభాషణ, 14వ అధ్యాయంలో ఫిలాసఫీ ఆఫ్ మ్యాన్, 15వ అధ్యాయంలో మొదటి స్నేహితుడని ఎలీఫజు రెండవసారి మాట్లాడడం వింటాం. ఈ 11వ అధ్యాయం చూస్తున్నాం. మొదటి 2 వచనాల్లో నువ్వు ప్రవాహంలాగా చాలా స్పీడ్గా మాట్లాడితే ఇది కరెక్ట్ అని అనుకుంటారా ఎవరన్నా? తర్వాత నువ్వు వదురుబోతువు, నీ వ్యాజ్యము న్యాయమా, తర్వాత నీ ప్రగల్భాలు విని మనుషులు మౌనంగా ఉంటారా అని మాట్లాడుతున్నాడు. ఎవడు నిన్ను అపహసిస్తున్నాడు కానీ నువ్వే హాస్యాస్పదంగా చేస్తావా, నువ్వు నవ్వుల పాలవుతావా అంటున్నాడు అనమాట. 6వ వచనం చూడండి. నీ దోషంలో అధిక భాగము దేవుడు మర్చిపోయి ఉన్నాడు. నువ్వు చేసిన దోషాలన్నిటికీ ఇంకా నీకు ఏమంత శిక్ష రాలేదు, ఇది దేవుడు మర్చిపోయాడు అంటున్నాడు. తర్వాత ఇంకా వచనాలు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయి చెప్పండి. ఏమంటున్నాడంటే, ఇతను మాట్లాడేది మనిషి యొక్క మెరిట్స్, మనిషి యొక్క స్వభావం, నీతి దేవుని మూలంగా దేవుని ముందు ఏ పాటిది అని మాట్లాడుతున్నాడు. మనిషి యొక్క మెరిట్సే కానీ, మనిషి యొక్క నీతే కానీ దేవుని ముందు ఏ పాటి, నువ్వేమనుకుంటున్నావు అని మాట్లాడుతున్నాడు అనమాట. అయితే నీ మాటలు బదురుపోతూ నువ్వు నీతిని చూపించాలనుకుంటున్నావు కానీ ఈ నీతి ఫాల్స్ నీతి, ప్రగల్భాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో లయింగ్ అని ఉందండి. కాబట్టి ఇవన్నీ ఇలా ఉన్నాయి, నువ్వు ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తున్నావు అని ఈ స్నేహితుడు ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాడు. మెరిట్స్ అన్నిటిని కూడా డిమెరిట్స్ లాగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడట. నీవు అనుభవించే కష్టాలు చాలా తక్కువ. 11వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నాడు, నువ్వు అనుభవించే కష్టాలు చాలా తక్కువ, దేవుడు నీకు ఇంకా ఎక్కువనే ఇవ్వాలి అంటున్నాడు. 11:11లో చూద్దామండి. పనికి మాల వారెవరో ఆయన ఎరుగును కదా, పరిశీలన చేయకే పాపం ఎక్కడ జరుగుతుందో ఆయన తెలుసుకొనును కదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి బుద్ధిహీనుడు. ఇది చాలా భయంకరమైన ఫాల్స్ మాట అండి. ఎవరినైనా అనొచ్చు కానీ యోబుని అనడానికి వీల్లేదు. అడవి గాడిదైనా మనిషి పిల్లకి జన్మనిస్తుందేమో కానీ ఈ మాటలు ఎలాంటి మాటలు అంటే అదైనా జరుగుతుందేమో కానీ బుద్ధిహీనుడు వివేకాదు, నువ్వు బుద్ధిహీనుడు అని క్లెయిమ్ చేస్తున్నాడు అనమాట. తర్వాత కామన్ రిపెంటెన్స్, నువ్వు కామన్గా తప్పకుండా రిపెంట్ కావాలా అని 15వ వచనంలో చెప్తుండు. నిశ్చయముగా నిర్దోషివై నువ్వు సంతోషించదవు, ఎప్పుడు నీ గుడారంలోంచి దుర్మార్గత తీసేయి. ఈయన క్లెయిమ్ అంతా ఏంటంటే, ఈయన మనిషి యొక్క నీతిని బట్టి మాట్లాడుతున్నాడు అనమాట. నువ్వు ప్రవాహంలాగా మాట్లాడితే పెద్ద ఎవరు వినరు, ప్రగర్భాలు చెప్తే వినరు. కాబట్టి నీ దోషంలో దేవుడు మర్చిపోయాడు అని ఆయనను దెప్పేస్తున్నాడు అనమాట. కాబట్టి 11వ అధ్యాయంలంతా కూడా జోఫరు కూడా ఈ భయంకరమైన మాటలే మాట్లాడారు. ఇంకా లోతుగా వెళ్తే చాలా ఉంటుంది. మీరు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ వాక్య భాగాన్ని అంతా చదువుతూ రావాలని దేవుడి పేరట మనవి చేస్తున్నాను. ఇప్పుడు యోబు గ్రంథం 12వ అధ్యాయం. అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, నిజంగా లోకంలో మీరే జనులు, మీతోనే జ్ఞానం గతించిపోను. అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడని కాను, మీరు చెప్పిన వాటిని ఎరగని వాడని కాను. ఇక్కడ 11వ అధ్యాయం కంటిన్యూషన్కి యోబు జవాబు చెప్తున్నాడు. కాబట్టి యోబు జవాబు ఏ విధంగా ఉందంటే, మీకే జ్ఞానం ఉందనుకోకండి, మీరు నిజంగా లోకానికి మీరే జనులా, మీరే పీపులా, అయిననే మీకున్నట్టు నాకును వివేచన శక్తి ఉంది. మీరే అనుకుంటారేమో నాకు కూడా వివేచన
ఉన్నది. ఆయనను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడని కాదు. మీరు చాలా జ్ఞానవంతులు అనుకుంటున్నారు, మీకంటే నేను తక్కువ జ్ఞానం గలవాడిని ఏం కాదు అంటున్నాడు. కానీ ప్రతి మాటలు కూడా దీనత్వం కనిపిస్తాడు యోబులో. నేను మీకంటే చాలా తెలివైన వాడిని అనట్లేదు, తక్కువ జ్ఞానం కలిగిన వాడిని అంటున్నాడు. కాబట్టి మాటలు మాట్లాడే విధానంలో చాలా జాగరూకులై ఉండాలి. మీరు చెప్పిన వాటిని ఎరగని వాడేవాడు, మీరు చెప్పిందంతా నాకు తెలుసు. దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరం పొందినవాడు నా స్నేహితుని అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చాను. నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చాను. దుర్దశ నొందిన వారిని తిరస్కరించిన క్షేమం గల వారికి యుక్తము కాదు. నేను దుర్దశలో ఉన్నాను, నన్ను తిరస్కరించడం మీకు క్షేమము కాదు అంటున్నాడు. ఎంత చక్కటి చక్కటి మాటలు రాశాడండి. తర్వాత రిప్లై అనమాట ఇదంతా జోఫర్కు. ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు యూ, నేను మీకు ఇన్ఫీరియర్ కాదు సుమా, లీవ్ మీ అలోన్ అంటున్నాడు. నేను దేవునితో చెప్పుకుంటాను, మీకు చెప్తే మీకు ఏం అర్థం కావట్లేదు, నా విశ్వాస స్థాయి తక్కువ ఉండొచ్చు, నా ఆత్మీయ స్థాయి తక్కువ ఉండొచ్చు, అది నేను దేవునికే చెప్పుకుంటాను అంటున్నాడు. 12వ వచనం 5 నుంచి 10 వచనాల దాకా ఇవే మాటలు ఉంటాయండి. చక్కటి చక్కటి మాటలు రాశాడు. దోపిడీగా అనర కాపురం వర్ధిలను, దేవునికి కోపం పుట్టించి వారు నిర్భయంగా ఉందరు. ఇవన్నీ యోబును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి మీరు చెప్పినది నాకు తెలుసు, నేను దీనదశ ఉన్నాను కాబట్టి, మీరు అప్పర్ హ్యాండ్లో ఉన్నారు కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. 16వ వచనం, బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్ష్యములు, మోసపడు వారును మోసపుచ్చు వారును ఆయన వశంలో ఉన్నారు. ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. దేవుని గురించి దేవుని పొగుడుతూ మనిషిని ఆయనను లోకో చేసి మాట్లాడితే దేవుడు ఆయనను ఇష్టపడతాడేమో అనుకున్నాడు. కానీ యోబు చెప్తాడనమాట, నన్ను తగ్గించి దేవుని హెచ్చించి మాట్లాడితే దేవుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అనుకుంటున్నారా? దేవుడు పొగడ్తలకు లొంగేవాడు కాదు సుమా అని చెప్తున్నాడు అనమాట. ఇంకా 13వ అధ్యాయంలోకి వస్తాం. 13వ అధ్యాయంలో యోబు దేవునితో తన బాధలు చెప్పుకుంటున్నాడు. యోబు గ్రంథము 13వ అధ్యాయం 1-2 వచనాలు. ఇదిగో నా కన్నులు ఇదంతా చూచెను, నా చెవి దాన్ని గ్రహించి ఉన్నది, మీకు తెలిసినది నాకును తెలిసి ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానం వలవాడు కాదు, నేను సర్వశక్తుడగు దేవునితో మాటలాడగోరుచున్నాను, దేవునితోనే వాదింపగోరుచున్నాను. మీరైతే అబద్ధములు కల్పించేవారు, మీరందరూ పనికి మాలిన వైద్యులు. ఏ వైద్యులు? వైద్యం చేయలేని వారు, అంటే బాధకు నొప్పికి హీలింగ్ చేసేవారు కాదు, కానీ ఇంకా దాన్ని ఇంకా గాయపరిచేవారు, గాయాలు రేపేవారు మీరు కనుక నేను దేవునితోనే మాట్లాడతాను. 11వ అధ్యాయంలో జోఫరు మాట్లాడుతున్నాడు. జోఫరు అవమానించాడు, నువ్వు వదురుబోతువని. 12వ అధ్యాయంలో రిప్లై ఇచ్చాడు. 13వ అధ్యాయంలో కూడా అయ్యా నేను ఎవరితోనూ మాట్లాడాను, దేవునితోనే మాట్లాడతాను అంటున్నాడు అనమాట. దేవునితోనే నేను రిపెంట్ అవుతాను, నేను రిపీట్ చేస్తాను అని చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తాడంట? నేను సర్వశక్తుడకు దేవునితో మాటలాడగూర్చున్నాను. ఆయన సర్వశక్తుడు కనుక ఆయన నన్ను అర్థం చేసుకుంటాడు అని చెప్తున్నాడు. తర్వాత నీవు ఖచ్చితంగా పాపివే అని యోబును కించపరిచి దేవుణ్ణి పొగడుతున్నారు. ఇది కూడా తప్పని మీకు తెలియదు, కానీ దేవునికి ఏంటంటే ఆయన ఫ్లాటరీ చేస్తే వినేవాడు కాదు దేవుడు. ఎవరు పాపులు? దేవునికి తెలుసు కదా ఈ శోధన ఎందుకు వచ్చిందో. నన్ను అపవాదికి శోధనకు చాటియడానికి దేవుడే అంగీకరించాడు. దేవునికి తెలుసు కనుక నేను దేవునితోనే మాట్లాడతాను అంటున్నాడు. 13వ అధ్యాయం 12వ వచనం, మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదములు మంచి వాదములు, నేను మాటలాదను, నా జోలికి రాక మౌనుడైండు. లీవ్ మీ అలోన్, నన్ను వదిలేయండి, నా జోలికి రాకండి అంటున్నాడు. నా మీదకి వచ్చింది ఏదో నాకు వచ్చును గాక, నా మీదకి ఏదొస్తే అది వచ్చింది పర్వాలేదు అంటున్నాడు అనమాట. తర్వాత ఇంకా 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను. ఇది ఒక విశ్వాసకు ఉండాల్సిన మంచి లక్షణం. మీరు ఎట్లా అంటే, నేను విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు పరిస్థితులు అనుకూలమైన ప్రతికూలమైన దేవుని కొరకే బ్రతుకుతాను అని మాట చెప్తున్నాడు. ఏమంటే, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు ఎదురు చూస్తాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును, నేనే నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తాను అంటున్నాడు. 23వ వచనం అండి, నా దోషములన్నీ నా పాపములన్నీ నా అతిక్రమలు నా పాపం నాకు తెలియజేయం. దేవుడు అడుగుతుంది, దేవా నేను ఏం దోషం చేసినా ఏం పాపం చేసినా అవన్నీ నాకు తెలియపరిస్తే నాకు ఎవరు విమోచకుడు? మరి నా పాపాలన్నీ మీ దగ్గరనే ఒప్పుకోవాలి కదా, మీరే నన్ను క్షమిస్తారు కదా అని దేవునితో మాట్లాడుతున్నమాట. నీవేళ ముఖము మరుగు చేసుకుంటేవి, నా నేల నీకు పగవానిగా. దేవునితోనే చాలా దీనంగా దేవునితో మాట్లాడే యాక్సెస్ ఎంత ఉందని యోబు గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది. నీవు చేసిన ఈ పనికి మాలిన పనికి ఏమంటుండంట, నేను నిన్ను కొడుతున్నాను అని అంటే నేను తప్పకుండా దానికి
యాక్సెప్ట్ చేస్తాను, నాకు ఓదార్పు కలుగుతుంది. నువ్వు ఈ పాపం చేసావు, ఈ దోషం చేసావు, నువ్వు అపరాధివి అని దేవా, నువ్వు కనుక సర్వశక్తుడు నాతో అంటే వాటన్నిటిని ఒప్పుకుంటా, నాకు ఒక ఓదార్పు కలుగుతుంది, ఒక నెమ్మది కలుగుతుంది కనుక నీవు నాతో మాట్లాడంటున్నావు. ఇంత మంచి దీనమైన స్థితి ఒక విశ్వాసికి ఉండాలా. ఇది ఇందులో కొసమెరుపు 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినను ఆయన కొరకు కనిపెడతాను. ఇది ప్రతి విశ్వాసికి ఉండాల్సిన మాట. దేవుడి మాటలు దీవించుగాక.